వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఆంధ్రప్రదేశ్లో మద్యం బాబులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే గతంలో చీప్ లిక్కర్ అంటే స్టార్టింగ్ ప్రైసే ముందు ఏదైనా తాగాలనే వ్యక్తులకి స్టార్టింగ్ ప్రైసే 200 నుంచి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ చీప్ లిక్కర్ని మంచి మద్యం అంటే మంచి కంపెనీలకు సంబంధించిన మద్యాన్ని 80 రూపాయల నుంచి 90 రూపాయల మధ్యలోనే ఆ చీప్ లిక్కర్ని అందించే విధంగా డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ప్రముఖ బ్రాండ్లు అందరికీ కూడా అన్ని కంపెనీలతో కూడా చర్చలు జరిపినట్టుగా చెప్తున్నారు. అది ఈ నెలాఖరు నుంచి కానీ లేదా నెక్స్ట్ మంత్ నుంచి కానీ ఆ ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారం కూడా కొత్త పాలసీ రాబోతుందని చెప్తున్నారు. అంటే అది ఓన్లీ వైన్ షాపులు గవర్నమెంట్ షాపులను తీసేసి ప్రైవేట్ షాపులు ఇస్తారా, లేకపోతే గతంలో ఉన్నటువంటి బార్ల పాలసీ కూడా మారుస్తారా ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. అక్టోబర్ 1 నుంచి అయితే మాత్రం కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఇక మందుబాబులకి ఏంటంటే కొంత ఉపశమనమనే చెప్పాలి. ఈ రేట్లు తగ్గడం, కొంత మంచి మందు రావడం ఇవన్నీ ఏంటంటే కొంత ఉపశమనం అని చెప్పాలి. గత ప్రభుత్వం ఏంటంటే ఈ లిక్కర్ని కంట్రోల్ చేస్తామని చెప్పి ఒక బేస్లెస్ లాజిక్ని ఎత్తుకుని, అంటే రేట్లు పెంచితే ముందు తాగేవాళ్ళు తగ్గుతారని ఒక బేస్లెస్ లాజిక్ని ఒక దాన్ని చెప్తూ మద్యం ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. మళ్ళీ పైగా అక్రమ మద్యం, క్వాలిటీ లేని మద్యం ఇవ్వడం వల్ల ఏమైందంటే చాలామంది ఆరోగ్యాలు కోల్పోవడం, ఎక్కువ వాళ్ళు సంపాదించే దాంట్లో ఎక్కువ మొత్తాన్ని పూర్తిగా మొత్తాన్ని మద్యానికి కేటాయించడం, తర్వాత ఆ తాగిన మద్యం వల్ల ఆరోగ్యాలు చెడిపోవడం వల్ల చాలా కుటుంబాలు వీధిని పడ్డాయి. చాలా కుటుంబాలు చాలామంది వ్యక్తులు ఆసుపత్రులు పాలవడం, వాళ్ళ కిడ్నీలు లివర్లు దెబ్బతినడం ఇవన్నీ జరిగినాయి. గతంలో దీని మీద రఘురామకృష్ణరాజు గారు ఒక రిపోర్ట్ కూడా తయారు చేయించి ఒక ల్యాబ్లో టెస్ట్ చేయించి ఆ మధ్యలో కలిపేటువంటి రసాయనాల వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి ఆయన కొన్ని రిపోర్ట్లు కూడా తేవడం జరిగింది. అప్పట్లో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని నొక్కిపడేసి నొక్కివేయడం, తర్వాత ఆ రిపోర్ట్లు ఇచ్చిన ల్యాబుల మీద కేసులు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అంటే మద్యపానం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పే. అంటే మద్యపానం చేయడం వల్ల ప్రజలకు నష్టమే జరుగుద్ది. కానీ ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో మద్యాన్ని అదుపు చేయడం, అంటే మద్యాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం అనేది జరిగే పని కాదు. కాబట్టి ఆ ఇచ్చే మద్యమైనా కొంత అందుబాటు ధరలో కొంచెం క్వాలిటీ ఉన్న మద్యం ఇస్తే ప్రజలకు జరిగే నష్టం కొంచెం తక్కువ స్థాయిలో జరుగుద్ది అని చెప్పి మనం భావించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.